ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రం ఫుల్గా రీచ్ కాలేదని చెప్పాలి నేను. ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్న ఈ డ్రామా ద్వారా అది మాత్రం నాకైతే కరెక్ట్ కాలేదు. నాకైతే ఫుల్గా రీచ్ కాలేదు ఆ డ్రామా. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లెక్క మిగతా ఎపిసోడ్లు కూడా ఉంటేనా ఇట్ వుడ్ హావ్ బిన్ వన్ ఆఫ్ బెస్ట్ డ్రామా ఫర్ మీ. ఎందుకంటే పాప ఉంది కాబట్టి. కానీ డైరెక్టర్ నాశనం చేశాడు అని చెప్పాలి. నాకు చాలా డిసప్పాయింట్ చేశాడు. ఒకసారి లవ్ స్టోరీ అవుద్ది, ఒకసారి సైకాలజికల్ థ్రిల్ అయిపోద్ది, ఒకసారి ఏమో ఎమోషనల్గా టచ్ చేస్తుంది, ఇంకోసారి మొత్తానికి కన్ఫ్యూజ్ చేసి పడుతుంది. ఇదే ఈ డ్రామాతో ఉన్న నాకు ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ ఇస్ సాహిత్ అండ్ టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ క్యాన్ దిస్ లవ్ బీ ట్రాన్స్లేటెడ్ అనే డ్రామా గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది కొత్త ఛానలే, కే డ్రామా గురించి తెలుగులో చెప్పే ఛానల్ చాలా లేవు. సో ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. ఎందుకంటే నేను కూడా కే డ్రామా స్టఫ్ కానీ, కే పాప్ స్టఫ్ కానీ, కే రియాలిటీ షోస్ కానీ చాలా చూస్తాను కాబట్టి దాని తరపున ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశాను. చూడండి, నేను గోయూజన్కి ఎప్పుడు మన మూవింగ్ చూసినప్పటి నుంచి, మూవింగ్ డ్రామా నాకు చాలా ఫేవరెట్ డ్రామా. ఆ డ్రామా చూసినప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ గోయూజన్కి పర్టికులర్గా. తన యాక్టింగ్ చాలా బాగా చేసింది ఆ డ్రామాలో. ఆ యాక్ట్రెస్ అలానే కిమ్ సేనోది నాకు హోమ్ టౌన్ చాచోచా అనే డ్రామా ఉంటుంది, అదంటే కూడా నాకు చాలా ఇష్టం. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో డ్రామా వస్తుందంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే అర్థం చేసుకోండి. ఇక్కడ పెట్టుకున్నాను ఎక్స్పెక్టేషన్స్. సో అదే ఎక్స్పెక్టేషన్స్తోని ఈ డ్రామా చూడడం స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ వాచింగ్ ఫస్ట్ ఎపిసోడ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే నేనైతే అనుకున్నానో అదే ఉంది. కొంచెం క్యూట్ మూమెంట్స్ ఉంటాయి కావచ్చు, ఒక రామ్కామ్ డ్రామా కాబట్టి క్యూట్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేశాను. ఒక డిఫరెంట్ ఒక సెటప్, అంటే సెటప్ మంచిగా చేస్తున్నారు ఫస్ట్ ఎపిసోడ్. నాకు అది బాగా నచ్చింది ఫస్ట్ ఎపిసోడ్ వరకు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు ఫస్ట్ 4 ఎపిసోడ్స్. అంటే మీకు ఒక బేసిక్, అంటే స్పాయిలర్ ఇవ్వకుండా ఒక బేసిక్గా కొద్దిగా ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, హోజిన్ అనే ట్రాన్స్లేటర్ ఉంటాడు. మన హీరో పేరు హోజిన్, మన హీరోయిన్ ఒక అప్కమింగ్ స్ట్రగుల్ యాక్ట్రెస్. అప్పుడే అంటే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటా అప్పుడప్పుడే, కొరియాలో కూడా తనంత ఫేమస్ యాక్టర్ కాదు, అప్పుడప్పుడే చిన్న స్ట్రగుల్ అవ్వకుండా పైకి వచ్చే యాక్ట్రెస్. ఆ యాక్ట్రెస్ జపాన్కి వెళ్ళాల్సి వస్తుంది ఒక ఇన్సిడెంట్ ద్వారా, వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇన్సిడెంట్ ద్వారా జపాన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మన యాక్టర్ కూడా అనుకోకుండా వీళ్ళిద్దరు ఒక రెస్టారెంట్లో కలుస్తారు. కలిసినప్పుడు తన ట్రాన్స్లేటర్ కాబట్టి హీరోయిన్కి జపాన్ రాదు కాబట్టి వాళ్ళు అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్ని మన హీరో సాల్వ్ చేస్తారు అన్నట్టు. సో అలా సాల్వ్ చేసినప్పుడు దే బికమ్ క్లోజ్, అంతే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దే పార్ట్ వేసి వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఒక ఫస్ట్ ఎపిసోడ్ ప్రెమిస్. నాకు అది బాగా నచ్చింది. ఒక సింపుల్గా వెళ్ళిపోయింది, నీట్గా క్లీన్గా అనిపించింది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అలా సింపుల్గా మంచిగా సాగిపోతాయి. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది భజన. ఒక లవ్ స్టోరీగా స్టార్ట్ చేసి దీన్ని సైకాలజికల్ థ్రిల్లర్ చేసింది. అది ఎందుకు కూడా మీకు సినిమా, అదే డ్రామా చూస్తే అర్థమైంది. నేను ఇప్పుడు స్పాయిలర్ చెప్పలేను. సో అది సినిమాకి చాలా కీ పాయింట్ కాబట్టి నేను అది రివీల్ చేయదలుచుకోలేదు. అప్పుడు స్టార్ట్ చేసిన భజన అది ఇక సినిమా ఎండింగ్ వరకు నడుస్తూనే ఉంటుంది. కొన్ని సీన్స్లలో హీరో బిహేవియర్ చూస్తుంటే మనకే డౌట్ వస్తుంది, ఇది క్యారెక్టరా లేక ఏదైనా ఇంటర్నల్ స్ట్రగుల్ వీడికి అని. కొద్దిసేపు వెళ్ళమంటాడు, కొద్దిసేపు ఉండమంటాడు, కొద్దిసేపు నువ్వు నాకు కావాలంటాడు, మళ్ళీ ఇంకొద్దిసేపు నన్ను కలవకంటాడు. ఆ తర్వాత ముందు పోయి వీడియో కలుస్తాడు. నాకేందో వీని ఇంటెన్షన్స్ ఏందో అర్థం కాదు నాకు హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కొన్ని చెప్పాలబ్బా, కొన్ని ఎమోషనల్ సీన్స్ వరకు చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ ఏదైతే మన హీరోయిన్ చేశారో వీళ్ళిద్దరుండి కొన్ని సైలెంట్ మూమెంట్స్ ఉంటాయి, మీకు చాలా ఎమోషనల్ చేస్తాయి. ఆ సీన్స్ ఉన్నాయి. అంటే నేను డ్రామా మొత్తం బ్యాడ్ అని చెప్పట్లేను. ఫస్ట్ 4 ఎపిసోడ్ తర్వాత చాలా స్లో అవడం వల్ల మనం ఆ క్యారెక్టర్లకి అంత కనెక్ట్ కాలేకపోతాం. నా ఉద్దేశంలో నేను అంత కనెక్ట్ కాలేకపోయాను. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వీళ్ళిద్దరే మధ్యలో కెమిస్ట్రీ ఇంకా సెటిల్ కాలేదంటే మధ్యలో ఇంకోటి వస్తాడు జపాన్ నుంచి. తను నిజంగా కూడా జపనీస్ యాక్టరే, తన యాక్టర్ చాలా పెద్ద యాక్టర్ జపాన్లో. సో తనని కాజ్ చేసుకున్నారు ఈ డ్రామాలో, చాలా బాగా చేశాడు అతను కూడా. సో వాడు వచ్చినప్పుడైనా అమ్మని అనుకున్నా, అంటే ఒక థర్డ్ పార్టీ క్యారెక్టర్ వచ్చినప్పుడైనా స్టోరీ ఇంట్రెస్టింగ్ వెళ్తుంది కావచ్చు, బోర్ కొట్టకుండా. ఇంతసేపు బాగా స్లో అయిపోయింది, ఒక మంచి క్యారెక్టర్ వస్తే బాగుందనే టైంలో మనకు జపాన్ యాక్టర్ వస్తాడు. వచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశాను, అబ్బా ఇప్పుడైనా అదిరిపోద్ది కావచ్చు, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది కొంచెం ఈ హీరోల మధ్యన. అంటే ఏదైతే ఇద్దరు మెయిన్ క్యారెక్టర్ ఉన్నారో వీళ్ళ మధ్యన రైవల్ ఉంటుంది కావచ్చు. ఇది కొంచెం రైవల్ చూడడానికి మనకి ఇంట్రెస్టింగ్ వెళ్తుంది కావచ్చు, ఇప్పుడైనా స్టోరీ మంచిగా వెళ్తుంది ముందుకు అనుకుంటా. మన హీరో ఏదో పని చేస్తాడు, మళ్ళీ హీరో అదే పని చేస్తాడు. ఇంతసేపు హీరోయిన్ కావాలంటాడు, మళ్ళీ హీరోయిన్ స్ట్రగుల్ చేయాలని చూస్తాడు, షూటింగ్ కావాలని ఆపిస్తాడు. షూటింగ్ అనేది ఎందుకంటే హీరో యాక్టర్స్ జపాన్లో యాక్టర్ కాబట్టి, హీరోయిన్ సౌత్ కొరియాలో యాక్టర్స్ కాబట్టి వీళ్ళిద్దరు కలిపి ఒక రియాలిటీ షో ప్లాన్ చేస్తారు. సౌత్ కొరియాలో రియాలిటీ షో ప్లాన్ చేస్తారు. రెడ్ కార్పెట్లో ఒక అవార్డ్ షో ఫంక్షన్, సంథింగ్ ఏదో ఫంక్షన్. అందులో ఈ హీరోయిన్ జపాన్ యాక్టర్స్ ముందే కలిసి ఉంటారు. సో ఆ కలిసి చూసి ఆ కెమిస్ట్రీ నచ్చి ఒక డైరెక్టర్ వీళ్ళిద్దరిని కలిపి రియాలిటీ షో చేయాలని ప్లాన్ చేస్తారు. ఏదైతే ఈవెంట్లో పోతుందో అక్కడ ఒక సిల్లి పని చేయడం వల్ల జపాన్ యాక్టర్కి మనోడు అంటే, మా హీరోయిన్ అంటే కొంచెం ద్వేషం పెరుగుద్ది, కొంచెం మిస్అండర్స్టాండింగ్. అది
సో దానివల్ల మనం ఎప్పుడైతే ఈ రియాలిటీ షో ప్లాన్ చేస్తారో కావాలని హీరోని స్ట్రగుల్ చేపిస్తారు అన్నట్టు. ఇది కూడా మళ్ళీ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అయిపోతుంది ఈ హీరోయిన్ మధ్యలో. సో నాకు మళ్ళీ ఈ హీరో గారు ఏదైతే చేసిండో మళ్ళీ వీడు అదే చేస్తున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్స్ గురించి మాట్లాడుకోండి బాబు, మామూలు విజువల్స్ కాదు. నేను ఇప్పుడు చూసిన డ్రామాలలో వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నన్ను 12 ఎపిసోడ్ల వరకు కూర్చోబెట్టింది ఏదంటే అది విజువల్స్. అండ్ బేసికల్ నాకు సినిమాటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నేను అదే స్టైల్, నేను అదే అవ్వాలని నా కోరిక. నచ్చింది సినిమాటోగ్రఫీ, చాలా నచ్చింది. ఎందుకంటే ఇది 4 లొకేషన్లో షూట్ చేశారు ఈ డ్రామా మొత్తం. కెనడా, స్పెయిన్, జపాన్ అండ్ కొరియా 4 లొకేషన్లో షూట్ చేశారు. అండ్ రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. CG అంత తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క లొకేషన్స్ అద్భుతం అండి బాబు. నిజంగా మీరు ఈ డ్రామా చూస్తే సినిమాటోగ్రఫీ కోసం చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడాలి ఈ డ్రామా. అండ్ అందులో గోయోజింగ్ పాప, మా పాప గురించి ఏం చెప్పాలి చెప్పు. ఇరగొట్టేసింది యాక్టింగ్. దొరామి అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో ఇరగొట్టేసింది యాక్టర్. అంటే తను ఒక ఇన్నోసెంట్, ఒక సైకో, ఈ 2 క్యారెక్టర్ని మేనేజ్ చేసింది కరెక్ట్గా. ఆ ఎక్స్ప్రెషన్స్ తోటి మీకు తెలిసిపోద్ది తన ఎక్స్ప్రెషన్ బట్టి ఇది ఏ క్యారెక్టర్ అని. అంత బాగా చేసింది యాక్టింగ్. ఈ హీరో ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, చాలా మంచి యాక్టర్ తను కూడా చాలా బాగా చేశాడు. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏమనుకుంటే, కాన్సెప్ట్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, కానీ స్టోరీలో ఆ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ లేదు. ఆ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల స్టోరీ చాలా లాగ్ అనిపించడం వల్ల మనం డ్రామా లాస్ట్ వరకు కూర్చోలేదు. మధ్యలో చాలా మంచి డ్రామాస్ వచ్చాయి. అందులో నేను యాక్టర్స్కి చాలా పెద్ద ఫ్యాన్ కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసే చాలా. నేను ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల డిసప్పాయింట్ అవ్వడం నాకు తెలియదు. కొంతమందికి నచ్చచ్చు, చెప్పలేము. స్లో డ్రామాలో ఇది నా ఒపీనియన్ మాత్రం, ఇది రివ్యూ కాదు, నేను ముందే చెప్తున్నా. ఈ డ్రామా మీద నా ఒపీనియన్. ఈ ఛానల్లో నేను చెప్పాల్సింది ఒకటే, నేను రివ్యూలు చెప్పాను, జస్ట్ నా ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ నచ్చిన వాళ్ళు చూడొచ్చు, లేకపోతే లేదు, అంతే. ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రం ఫుల్గా రీచ్ కాలేదని చెప్పాలి నేను. ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్న ఈ డ్రామా ద్వారా అది మాత్రం నాకైతే కరెక్ట్ కాలేదు. నాకైతే ఫుల్గా రీచ్ కాలేదు ఆ డ్రామా. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ లెక్క మిగతా ఎపిసోడ్లు కూడా ఉంటేనా ఇట్ వుడ్ హావ్ బీన్ వన్ ఆఫ్ బెస్ట్ డ్రామా ఫర్ మీ. ఎందుకంటే పాప ఉంది కాబట్టి. కానీ డైరెక్టర్ నాశనం చేశాడు అని చెప్పాలి, నన్ను చాలా డిసప్పాయింట్ చేశాడు. ఫైనల్లీ మీకు క్వశ్చన్ అనుకుంటున్నా, ఆల్రెడీ మీరు ఈ డ్రామా చూసిన వాళ్ళైతే ఒకసారి మీకు ఎలా అనిపించిందో మీరు కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఏదైనా కామెంట్ చేసుకోవచ్చు, నెగిటివ్ అయినా పర్లేదు, కానీ మీ ఒపీనియన్స్ తెలపండి కామెంట్స్లో. సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఓహో ఇలాంటి ఆడియన్స్ కూడా ఉన్నారు, ఈ డ్రామాని ఈ టైప్ ఆఫ్ లెక్క చూసే వాళ్ళు కూడా ఉన్నారు అని తెలుసుకోవటానికి. ఎందుకంటే ఏమో నాకు లాగా అనిపించచ్చు, మీకు నచ్చచ్చు, చెప్పలేము. అందరూ ఒక తిరుగు ఉంటాయి కదా టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి మరిన్నో కొరియన్ డ్రామా వీడియోస్ వస్తాయి ఈ ఛానల్లో, అండ్ యానిమే వీడియోస్ కూడా వస్తాయి. సో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ బాయ్.